ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి. ఇద్దరం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి వెళ్ళిపోయి అన్నవరం గుళ్ళలో పెళ్లి చేసుకున్నామండి. కొన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నామండి. తర్వాత తన ముందుకి బానిస అయిపోయాడు. నన్ను రోజు కొట్టడం అలా చేసేవాడండి. ఎన్నేళ్ళు ప్రేమించుకున్నారమ్మా మీ ఇద్దరు? 5 years అండి. ఏం చేస్తారమ్మా మీ ఆయన? ఏసీ వర్క్ చేస్తాడండి. ఇప్పుడు చేస్తున్నాడా మానేశాడా? లేదండి, మొత్తం మానేశాడండి. మానేసి మా పిల్లోడిని అమ్మేయడానికి కూడా చూశాడండి. సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, నిపులాంటి నిజం నుంచి. మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చారు. సత్యబాబు గారు, నేను ఒక్కటి చెప్తా వినండి సార్. మీ కూతురు మీద కోపం మీ మనవడి మీద చూపించకండి. మీ అమ్మాయితో మాట్లాడతారా ఒక్కసారి? తల్లిదండ్రులుగా మీరు పట్టించుకోవటంలే. సమస్య వచ్చిందని మా దగ్గరకు వస్తే ఈ రోజు మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. తెలియక చేశాను నాన్న, నన్ను క్షమించి నీ కాళ్ళు అట్టుకుంటాను నాన్న. ఆ రోజు చెప్పాను ఆ అబ్బాయి మంచోడు కాదని. నేను చావు నువ్వు మా సంబంధం లేదేమని. నమస్తే, నిపులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మా దగ్గరికి వచ్చిన ఒక బాధితురాలు, ఒక అమ్మాయి అండి. ఈ అమ్మాయి జీవితం 2 అంచుల మధ్య నిలబడి ఉంది. ఒకటి తల్లిదండ్రులు, 2 ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి అంటే మొగుడితో. అంటే ప్రేమకు ఎంత ఆకర్షణ శక్తి ఉంటుందంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరినైతే ఏ ప్రేమ కోసం అయితే కుటుంబాన్ని వదిలి వెళ్ళిందో ఈరోజు అదే ప్రేమ ఆమెను, ఆమె బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుంది. నిజంగా మనం ఆలోచించకుండా తీసుకునే స్టెప్ ఎంత భయంకరంగా ఉంటుందంటే, ముఖ్యంగా పెళ్లి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే పెద్దవాళ్ళు చెప్పినట్లు వినండి అనేది ముఖ్య కారణం. అందుకే ఈ అమ్మాయి సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అన్నది ఈరోజు మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, తర్వాత లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు. వారి ద్వారా అమ్మాయికి ఒక సొల్యూషన్ ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇందాక అన్నట్లు ఒకసారి మనం అమ్మాయితో ఫస్ట్ మాట్లాడి అమ్మాయి ప్రాబ్లం ఏంటో తెలుసుకుని, అమ్మాయి ఏమో వాళ్ళ ఫాదర్ని కలవాలని అక్కడ ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకసారి కాల్ చేద్దాం. హలో హలో, అమ్మా, జ్యోతినా? అవును. నేను సుమన్ టీవీ నిపులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. ఇక్కడ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు. ఒకసారి మీ సమస్య చెప్పండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు మీరు? అమలాపురం నుంచి మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఒక అబ్బాయిని ప్రేమించానండి. ఎంతో కాలం నుంచి ఇద్దరం ప్రేమించుకున్నాం, కలిసి తిరిగాము, ఎంతో ఎంజాయ్ చేసాము. బాగానే ఉందండి. ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఇంట్లో వాళ్ళని వెళ్ళి అడిగామండి. అడిగితే వాళ్ళు వద్దు అని చెప్పి అన్నారండి. వద్దు అన్నారని చెప్పి ఇద్దరం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి వెళ్ళిపోయి అన్నవరం గుళ్ళలో పెళ్లి చేసుకున్నామండి. ఇద్దరం కొన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నామండి. బానే ఉంది. ఇద్దరం బాబు పుట్టాడండి. మాకు బాబు పుడితే అంతా బానే ఉంది. తర్వాత తన ముందుకి బానిస అయిపోయాడు. నన్ను రోజు కొట్టడం అలా చేసేవాడండి. ఎన్నేళ్ళు ప్రేమించుకున్నారమ్మా మీ ఇద్దరు? 5 years అండి. 5 years లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు మీ ఆయన బాగా మందుకు బానిస అయిపోయాడు, నిన్ను కొడుతున్నారు. ఏం చేస్తారమ్మా మీ ఆయన? ఏసీ వర్క్ చేస్తాడండి. ఇప్పుడు చేస్తున్నాడా మానేశాడా? లేదండి, మొత్తం మానేశాడండి. మానేసి మందుకి బానిస అయిపోయాడండి. రోజు నన్ను కొట్టడం చేస్తున్నాడు. మా పిల్లోడిని అమ్మేయడానికి కూడా చూశాడండి. ఏంటమ్మా, డబ్బు కోసం నా పిల్లోడిని అమ్మేయడానికి ట్రై చేశాడండి. నేను పారిపోయి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసానండి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావమ్మా? మీ ఆయన దగ్గర లేవా? లేనండి, మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసానండి పారిపోయి. అమ్మా జ్యోతి, నువ్వు మరి పోలీస్ కంప్లైంట్ గానీ ఏమన్నా చేసావా? ఏది చేయలేదండి. నేను మీకే ఫోన్ చేశానండి. మీరు ఏదో ఒక నాకు సాయం చేయాలండి. అమ్మా జ్యోతి, తప్పకుండా చేస్తామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్ ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో వాళ్ళ సహాయం తీసుకొని నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద గృహహింస చట్టం కింద
498A అంటే ఇప్పుడు అది BNS 85 అయ్యింది సెక్షన్. దాని పరంగా నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమ్మా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నీకు వాళ్ళు రక్షణ కల్పిస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నావు కదమ్మా. అవునండి. సో తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, అంటే మన ఉమెన్స్ కమిషన్ అని కూడా అంటాము. సో ఆ డిపార్ట్మెంట్ వారికి కూడా వెళ్ళి నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు నీకు ఒకవేళ అవసరమైతే తాత్కాలికమైన ఇది షెల్టర్ కానీ ఇదంతా ప్రొవిజన్ అండ్ ఇవన్నీ ఫుడ్ అవన్నీ కూడా చూస్తారు, నీ బిడ్డను కూడా చూసుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు, ఎటువంటి సహాయం కావాలని మేము చేస్తాము. లేదంటే ఎలాగో మా సుమన్ టీవీ అడ్రస్ ఇస్తాం నీకు, నువ్వు ఇక్కడికి వస్తే మా ద్వారా కూడా మేము ఏం చేయగలుగుతాం అది డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. మా పిల్లోడిని నన్ను మీరే కాపాడాలండి. తప్పకుండా అమ్మా, డెఫినెట్ గా నువ్వు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యో, మేము ఖచ్చితంగా నీకు ఇవాళ హెల్ప్ చేస్తాము అండ్ నీ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము. ఇప్పుడు కంప్లైంట్ పరంగా న్యాయపరంగా అయితే మేము హెల్ప్ చేస్తామమ్మా. కానీ ఇప్పుడు నువ్వే ఇంకా అది కాకుండా ఇంకేం కోరుకుంటున్నావు? నన్ను మా పిల్లవాడిని మా కుటుంబాన్ని కలపండి ప్లీజ్ అండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. కుటుంబాన్ని అంటే ఎవరితోటమ్మా? నువ్వు అంటే నీ హస్బెండ్ తోటి అంటున్నావా లేకపోతే మా అమ్మగారు మా నాన్నగారు అండి. వాళ్ళతో కలిపేది ఏంటమ్మా? మా పిల్లోడిని నన్ను కలపండి, మా ఆయన టార్చర్ నేను అలా కదమ్మా, అంటే మీ అమ్మ నాన్న ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకోవట్లేదు, ఈ విషయం వాళ్ళకి చెప్పావు అసలు ఈ సమస్య ట్రై చేసావా వాళ్ళతో మాట్లాడనీకి, నీ సమస్య చెప్పుకోనికి ఎప్పుడన్నా ముందుకెళ్ళావా? వాళ్ళకి ఫోన్ చేశానండి, చేస్తే ప్రేమించి ఇష్టపడి చేసుకున్నావు కదా, ఇంకా నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి అంటున్నారండి. అమ్మా ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్ మీ అమ్మ నాన్న బాధని అర్థం చేసుకోగలుగుతాను, ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు కాబట్టి. ఇవాళ రోజు నువ్వు మళ్ళీ అతను మంచోడు కాదని చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటే వాళ్ళు నేను యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు అర్థమైంది అది. కానీ మీ తండ్రి గారు అలాగని అలా కటువుగా మాట్లాడారని చెప్పి ఆయనకి నీ మీద ప్రేమ లేదని కాదమ్మా, అదొక బాధ అంతే. ఆ బాధలో అలా మాట్లాడారు. కుదిరితే ఒక చిన్న పని చేయమ్మా, నువ్వు మీ తండ్రి గారి నెంబర్, మీ నాన్నగారి నెంబర్ మాకు, మేము ఆయనతో మాట్లాడి ఇవాళే ఆయనతో మాట్లాడి మిమ్మల్ని ఆయన దగ్గర చేర్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. ఇస్తానండి, మీరే ఎలా అయినా కలపాలండి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఇక్కడ నాతో పాటు లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు కూడా ఉన్నారు. మేము ఇద్దరం కలిసి మీ నాన్నగారితో మాట్లాడి మిమ్మల్ని మీ బిడ్డని మీ కుటుంబాన్ని దగ్గర చేర్చే విధంగా మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. ఇవాళ జ్యోతి చేస్తామమ్మా. జ్యోతి, మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఆయనకి క్షమాపణ చెప్పడం నీ బాధ్యత. అది ఎందుకంటే తప్పు చేసావు నువ్వు తప్పు చేశాక ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ అని నువ్వు ఎలాగైతే అంటున్నావో మేము చేయాల్సింది చేస్తాము, కానీ మేము కలపడానికి చేసే ప్రయత్నంలో అపాలజీ చెప్పడం నీ బాధ్యత అమ్మా. అండ్ క్షమాపణ అడిగి ఇది ఇంకొకసారి ఇలాంటి తప్పులు చెయ్యను అని చెప్పి ఆ వేడుకోవడం అనేది అది నీ బాధ్యత, నువ్వు చేయాల్సిందే అమ్మా ఖచ్చితంగా. జ్యోతి అలాగే ఇంకోటి చెప్దాం అనుకుంటున్నావా, నువ్వు చేసింది తప్పు మాత్రమే, నేరం కాదు. ఓకే, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరం కాదు. నువ్వు నమ్మావు అతన్ని, మోసపోయావు, అది నువ్వు అతను ప్రేమించడం వరకే నీ తప్పు. కానీ దాని తర్వాత పర్యవసనాలు ఏం జరిగాయి అనేది నీ నేరం కాదు, నువ్వు చేసిన నేరం కాదు అది. సో నువ్వు ఫస్ట్ ఆ బాధలోంచి బయటికి రామా, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు, వాడి భవిష్యత్తు కూడా నీ చేతిలో ఉంది. సో నువ్వు ధైర్యంగా ఉండడం ఇంపార్టెంట్ చాలా. మీ తండ్రి గారితో ఇప్పుడు మాట్లాడి మేము మిమ్మల్ని మీ ఇంటికి చేర్చే విధంగా మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. ఎలా అయినా మీరే కలపాలండి. తప్పకుండా అమ్మా, నువ్వు నెంబర్ పంపి ఒకసారి మేడం గారికి, ఆ నెంబర్ కి పంపిస్తున్నానండి. ఓకే, జ్యోతి నెంబర్ పంపించిందండి, ఒకసారి కాల్ చేస్తా వాళ్ళ ఫాదర్ కి. ఓకే. అదేదో అంటారు చూడండి, ఒక సామెత ఉంటుంది, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం అన్నట్లు అయిపోతుంది. కానీ మన ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ అమ్మాయి మనల్ని అప్రోచ్ బాధేస్తుంది, హెల్ప్ అడిగింది, చాలా బాధలో ఉంది అమ్మాయి. హలో సత్యబాబా. సత్యబాబు గారు, నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, నిప్పులాంటి నిజం నుంచి. మీ అమ్మాయి మా దగ్గరికి వచ్చారు. జ్యోతి అండి. సత్యబాబు గారు ఒక నిమిషం చెప్పేది వినండి. ఎంత కాదనుకున్న కూతురు, ఏమని ఒక్క నిమిషం అండి, కన్న కూతురు అండి, మీరు అలా ఒక్క సెకండ్ లో తేల్చి పడేస్తే కరెక్ట్ కాదు కదా సత్యబాబు గారు. అయ్యో అలా అనుకుంటే ఎలా అండి? నిజంగా పిల్లలే ప్రాణము, పిల్లలే సర్వస్వం అని బతుకుతారు తల్లిదండ్రులు. మీరు ఈ ఒక్క తప్పుకి మీరు అంత మాట అనడం కరెక్ట్ కాదు కదా. అమ్మాయికి ఉన్నారు కదండి, తండ్రుల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు ఎంత షాప్ పడతామో తెలియదు కదండి. అమ్మాయికి కూడా అమ్మాయి వాళ్ళు నేను 2 సంవత్సరాల నుంచి అండి ఊర్లో తలెత్తుకోవాలని తిరిగానండి. మీ బాధ మేము అర్థం చేసుకోగలము. సత్యబాబు గారు, నేను బాధపడ్డాను కదా, నా కూతురు కూడా బాధపడాలి అనేది కరెక్ట్ కదా. మీరు బాధపడ్డారు అని చెప్పి ఈ రోజు మీ కూతురు బాధపడాలి అని అనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒకటి చెప్తాను చూడండి సత్యబాబు గారు,
మీ చెప్పండి. కూతురు తను చేసింది తప్పే, అది ఒప్పుకుంటాం మేము. కానీ మీరు క్షోభపడ్డారు, మీరు బాధపడ్డారు. నేను ఎంతైతే క్షోభపడ్డానో నా కూతురు కూడా అంతే క్షోభపడాలి అని, అది మీరు ఆలోచన కరెక్ట్ కాదండి, మార్చుకోండి. మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు తనను కాపాడాల్సిన బాధ్యత అండి మీది. ఎంతో అల్లరం ముద్దులు పెంచామండి తనని. సత్యబాబు గారు, చూశాను. సత్యబాబు గారు, నా పేరు అడ్వకేట్ కృష్ణకాంత్ అండి. ఇవాళ రోజు సుమన్ టీవీలో మీ కూతురు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆవిడ ఒక చంటి బిడ్డను పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది పారిపోయి. ఎందుకంటే ఒక దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నా నేను, వాడు అన్ని విధాలుగా నరకం చూపిస్తున్నాడు. ఆమె బిడ్డను కూడా అతను అమ్ముదామని ట్రై చేశాడంట. మాకు ఆమె చెప్తుంటే మాకే చాలా బాధగా వచ్చిందండి, చాలా బాధ అనిపించిందండి. ఒక తండ్రిగా నాకు తెలుసు సత్యబాబు గారు, వాళ్ళ రోజు మీతో కోపం మాట్లాడిపిస్తుంది, కానీ మీ లోపల కూడా ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. మీ బాధ మీరు ఎంత కాదనుకున్నా మీ కన్న కూతురు మీద మీకు ఒక బాధ ఉంది. ఆవిడ వాళ్ళ రోజు పడుతున్న బాధల్ని చూస్తుంటే మీకు కూడా బాధ ఉందన్న విషయం మీరు ఎంత బయటకు చెప్పకపోయినా మాకు తెలుస్తుంది. సో దయచేసి ఐ కెన్ అండర్స్టాండ్, కానీ కోపం కూడా ఉంది మీకు. ఆ కోపాన్ని పక్కన పెట్టి కొంచెం సేపు ఒక తండ్రిగా ఆలోచించండి సత్యబాబు గారు, ప్లీజ్. ఒక్క నిమిషం మీరు మాతో కొద్దిగా కోఆపరేట్ చేస్తే మీ కూతురుతో మాట్లాడిపిస్తాము. దాని తగ్గట్టుగా మీరు, ఎందుకంటే మేము ఎంత న్యాయపరంగా చట్టపరంగా మేము కాపాడగలిగినా ఒక తండ్రి ప్రేమకి మించిన ధైర్యం ఆ కూతురికి ఎవరు ఇవ్వలేరు, అది మీరు మాత్రమే ఇవ్వగలుగుతారు. లేదండి, నేను మాట్లాడండి అసలనే. సత్యబాబు గారు ప్లీజ్ అండి, యాజ్ ఎన్ అడ్వకేట్ గా, అండ్ ఇక్కడ లైఫ్ కోచ్ రామ్మేటి గారు కూడా ఉన్నారు. మేము సుమన్ టీవీ నుంచి కాల్ చేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎందుకంటే మీ అమ్మాయి పడే బాధ ఇవాళ రోజు అది అనర్వచనీయం, చాలా బాధలో ఉంది ఆవిడ. మీరు ఒకసారి ఆలోచించండి సార్ ఒక తండ్రిగా. ఎవరికైనా బాధ వస్తే తల్లిదండ్రులకి ఫస్ట్ చెప్పుకుందాం అని అనుకుంటారు. ఈ రోజున మీ కూతురు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆసరా తీసుకొని ఉంది అని అంటే చెప్పండి వద్దండి, ఇంకా అమ్మాయిని నేను కూతురికి యాక్సెప్ట్ చేయలేనండి. మీరు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారండి, జరగబోయే దాని గురించి ఆలోచించండి ప్లీజ్. తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తున్నారు, మీరు పడ్డ క్షోభ గురించి ఆలోచిస్తున్నారు. ఇదంతా జరిగిపోయింది, జరగబోయే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి, మీ మనసు ఖచ్చితంగా మారుతుందండి. సత్యబాబు గారు, నేను ఒక్కటి చెప్తా వినండి సార్. మీ కూతురు మీద కోపం మీ మనవడి మీద చూపించకండి. మీ కూతురు మీద మీకు కోపం ఉంది, నేను అర్థం చేసుకోగలుగుతా. అప్పుడు జరిగిన పర్యావసనాలు కానీ సిచ్యువేషన్స్ కానీ మీకు కోపం తెప్పించింది, అది నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఆ కోపం మీ మనవడి జీవితంతో ఆడుకోకండి ఆ కోపం వల్ల. ఎందుకంటే మీ మనవడి జీవితం ఇవాళ రోజు మీ మనవడిని అమ్మాయి పోయాడంట, అమ్మాయి పోయాడంట. మీ అమ్మాయితో మాట్లాడతారా? ఒక్కసారి ఫస్ట్ కూతురుతో మాట్లాడండి ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మాయికి. నేను మాట్లాడండి, మీరు కలపగలండి, మీరు కలిపితే నేను వెంటనే ఫోన్ పెట్టేస్తున్నాను. సత్యబాబు గారు, ఫస్ట్ ఆ అమ్మాయి లైన్ లో ఉందండి, ఒక్కసారి మాట్లాడండి. అమ్మా జ్యోతి, ఒకసారి నాన్నతో మాట్లాడు. హలో, కట్ చేశారమ్మా, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం. ఒక్కసారి ట్రై చేయండి. చూసావా అమ్మ జ్యోతి, ఎలా అయిపోయిందో ఇప్పుడు నీ పరిస్థితి. మాకే బాధ వేస్తుంది, మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత చేస్తాము. సత్యబాబు గారు, దయచేసి ఫోన్ పెట్టకండి ప్లీజ్, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడండి, మేము తర్వాత ఇంకా మీకు అసలు మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చెయ్యము. సత్యబాబు గారు ఏమండి, కదా చూసారా, తల్లిదండ్రులుగా మీరు పట్టించుకోవటంలే, సమస్య వచ్చిందని మా దగ్గరకు వస్తే ఈ రోజు మమ్మల్నే ప్రశ్నిస్తున్నారు. కొంచెం అర్థం చేసుకోవాలి కదండి. ఎంత కాదనుకున్నా మీకు ఒక్కటండి, మీ కూతురు. ఒక్కసారి మాట్లాడండి కొంచెం. అవునండి, కరెక్టే కదా, నేనేం కాదని చెప్పలా, మీ బాధను అర్థం చేసుకున్నా. కానీ ఈ రోజు మీ మనవడిని ఆయన అమ్ముతున్నాడు అంటే ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉందండి. కొంచెం బాధను అర్థం చేసుకుని అమ్మాయితో మాట్లాడండి. సత్యబాబు గారు, రేపటి రోజు మీ కూతురు ఇప్పుడు మీరు ఎటువంటి సహాయం చేయట్లేదని చెప్పి, రేపటి రోజు మీ నుంచి ఎటువంటి రక్షణ లేదు, ఒక హెల్ప్ లేదనే విషయాన్ని ఆమె ఇప్పటికే బాధపడుతుంది. సో రేపు ఏమైనా అఘాయిత్యం చేసుకుంది అనుకోండి, జరగకూడదు ఏమైనా చేసుకుంది అనుకోండి, జీవితాంతం మీరే బాధపడాలి సార్. నేను చెప్తుంది అది, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కేసులు మేము చాలా డీల్ చేస్తూ ఉంటాం డే టు డే లైఫ్ లో. అందుకనే ఇక్కడ చాలా వాళ్ళు బాధలు ఉన్నప్పుడు ఆల్రెడీ డిప్రెషన్ లో ఉంటారు వాళ్ళు. మీరు ఇలాంటి టైంలో మన ఫ్యామిలీ మెంబర్స్ మనమే సపోర్ట్ ఇవ్వాలి. మీరు దయచేసి ఒక్క 5 నిమిషాలు మాట్లాడండి సార్ మీ అమ్మాయితో, మా రిక్వెస్ట్ ఇది సుమన్ టీవీ నుంచి. సత్యబాబు గారు, జ్యోతి ఒక్కసారి లైన్ లో ఉంది, మాట్లాడండి. జ్యోతి మాట్లాడమ్మా, మీ నాన్న లైన్ లో ఉన్నారు. హలో నాన్న. ఇన్ని రోజులు గుర్తొచ్చామా మేము? అది కాదు నాన్న. ఇన్ని రోజులు గుర్తొచ్చామా? నువ్వు వెళ్ళిపోయావు, బాగానే వెళ్ళిపోయావు. నీకు ఎంత ముద్దుగా చూసుకున్నాను నిన్ను, ఏ రోజు లేకుండా చూసుకున్నానా? పడింది. సత్యబాబు గారు, మీరు తిడతారని లైన్ కలపలేదండి మేము. కాసేపు సహనంగా ఉండండి, తను చెప్పేది వినండి ప్లీజ్. ఏదో తెలియక చేసిన తప్పు నాన్న, నన్ను క్షమించి నాతో మాట్లాడు నాన్న, ప్లీజ్ నాన్న. చేసిన చిన్న తప్ప నువ్వు? లేదు నాన్న.
మరి నీ వెళ్ళిపోయినప్పుడు ఏం గుర్తొచ్చాం నీకు మేము? ఏదో తెలియక చేశాను నాన్న, నన్ను క్షమించి ఒక్కసారికి. ఆ రోజు చెప్పాను ఆ అబ్బాయి మంచోడు కాదని, విన్నావా? వినలేదు. జీవితంలో ఇప్పుడు దాకా రోడ్డు మీద పాలేసి ఇప్పుడు మళ్ళీ ఛానల్ తీసుకొచ్చావు, మొత్తం దేశం అంతా తెలిసిలాగానే. అది కాదు నాన్న, నేను మంచోడు అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడేమో నాకు నరకం చూపిస్తున్నాడు. నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి అల్లరిముద్ది పెంచిన తల్లిదండ్రులు మాటలు అప్పుడు వినపడవు మీకు. ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు ప్రేమ మాత్రం మీకు ముందైపోద్ది ఎక్కువ. తెలియక చేశాను నాన్న, నన్ను క్షమించి నీ కాళ్ళు అట్టుకుంటాను నాన్న. నేను చావు నువ్వు, నా సంబంధం లేదేమని. నాన్న అలా అనకు సత్యబాబు నాన్న. గారు మీరే అన్నారు, మీ నోటితోటి అల్లారు ముద్దుగా పెంచాను అని మీరే అన్నారు. కానీ మీరు అలా పెంచుంటే గనక మీరు ఇలా మాట్లాడరండి. ఇవాళ మీ కన్న కూతురండి తను. నాకు తెలుసు మీకు చాలా బాధేస్తుంది, తను చేసింది అతిపెద్ద తప్పు అని తెలుసు. అది తప్పు మాత్రమేనండి, నేరం కాదు. ఇందాక అదే. కృష్ణకాంత్ గారు చెప్పినట్టు అది నేరం తప్పు. కాదు. అంతే. తప్పులు ఎవరన్నా చేస్తారు. సత్యబాబు గారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి, మీరు జీవితంలో ఏ తప్పు చేయలేదా? మీరు ఎలాంటి తప్పు చేయకుండా పెరిగారా? తప్పులు చేయడం సహజం అండి. అవును. మీరు పెద్ద మనిషి, లేదండి. మీరు పెద్ద మనసు చేసుకొని కన్న కూతురు చేసిన తప్పుని దాన్ని క్షమించడం అనేది మీ బాధ్యత అండి. తను చేసింది ఏం చిన్న తప్పండి. సత్యబాబు గారు తను వెళ్ళిపోయే ముందు సత్- తల్లిదండ్రులు సత్యబాబు గారు. వాళ్ళు ఏమవుతారని ఆలోచించాలి కదండి. సత్యబాబు గారు మీరు చెప్పేది నేను 100% ఏకీభవిస్తున్నానండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇందాక ఇప్పుడు రామెట్టు గారు చెప్పినట్టు పిల్లలు ప్రతి మనిషి తప్పు చేస్తాడండి. పిల్లలే కాదు, ప్రతి మనిషి తప్పు చేస్తాడు. చేస్తున్నప్పుడు మనం అప్పుడు నిందిస్తాము, తిడతాము, అన్ని చేస్తాం. కానీ ఆ తప్పు జరిగిపోయిన తర్వాత ఆ పిల్లల్ని మళ్ళీ కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవాళ రోజు ఇప్పుడు మీకు మీ కూతురే కాదు, మీకు మనవడు కూడా ఉన్నాడు. సో మీ కూతురు మీద కోపం సార్, మీ కూతురు మీద కోపం మీ మనవడి మీద చూపించకండి. ఆ పిల్లోడి బంగారు భవిష్యత్తు మీరు చూపించండి. మేము రిక్వెస్ట్ చేసేది అదే, నేను కానీ సార్ కానీ ఇక్కడ ఉన్న మేడం గారు కానీ అందరం మేము మాట్లాడేది అదే. మీ మనవడి మొహం చూసైనా మీరు కొద్దిగా ఆలోచించండి సత్యబాబు గారు. ఒక్కసారి మీ కూతురు బాధని వ్యధని వినండి ప్లీజ్. ఎంతమంది అండి మీకు పిల్లలు? నేను ఒక్కటే కూతురండి మాకు. వా, చాలా ఒక్క అల్లరిముద్దే కూతురు పెంచాలి. పెట్టుకొని మీకు క్షమించే అంత గొప్ప మనసు కూడా రాలేదు అంటే మీరు ఎంత కఠినంగా ఉన్నారో నాకు అర్థం అవుతుంది. అంటే మీరు పడ్డ బాధ అలాంటిదని మేము అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడు మీ ఒక్కగానొక్క కూతురుకి ఒక కొడుకున్నాడు, అంటే మీకు ఒక్కగానొక్క ముద్దుల మనవడు. మరి ఆ మనవడిని రోజు ఆడు అమ్మేస్తున్నాడు. అసలు అంటే నాకు చెప్పడానికి కూడా బాధాకరంగా ఉంది. అయినా కూడా మీలో ఏ చలనం రాకుండా మీరు మొండిగా ఇలా ఉంటే మీ కూతురు ఎట్టెళ్తుంది ఒక్కసారి ఆలోచించండి. సత్యబాబు గారు మీకు తను ఇప్పుడు వెళ్ళిపోతే నాకు సంబంధం లేదండి. సత్యబాబు గారు మీకు ఇప్పుడు ఉన్న కోపం ఏదైతే ఉందో ఖచ్చితంగా రేపు పొద్దున ఈ కోపం చల్లారుతుంది. కానీ ఈ రోజు జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోలేము. సో దయచేసి ఇదొకటి గ్రహించండి, మీ కోపం చల్లారుద్ది కానీ మీ బిడ్డ భవిష్యత్తు, మీ మనవడి భవిష్యత్తు ఈ రోజున ఏమైనా అయింది అంటే కనుక దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం కుదరదండి. అండర్స్టాండ్ అండి. ఒక్కటి ఆలోచించండి, మీరు మీ ఒక కూతురు తను. రామెట్టు గారు చెప్పినట్టు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ రోజు మనము స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటాం, అంటే ఏదో కోపంలో ఆవేశంలో ఒక డెసిషన్ తీసుకుంటాం. కానీ రేపటి రోజు నేను ఇందాక చెప్పినట్టు ఆ అమ్మాయి కానీ ఆ పిల్లోడు కానీ ఏమైనా అయితే వాళ్ళకి ఆ బాధ మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతుంది సార్. అందులో ఒక్కగానో కూతురు అంటున్నారు, ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి. మేము ఇంతమంది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక తండ్రిగా మీ యొక్క బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం. మేము బయట వాళ్ళమే కరెక్టే, కానీ మీ బాధ మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కగానో కూతుర్ని మీరు ఎంతో అల్లారు ముద్దుగా పెంచి వాళ్ళ రోజు ఆమె మీకు చెప్పబెట్టకుండా వేరే వాడిని మీరు వద్దన్నా కూడా పెళ్లి చేసుకుంది. కానీ ఆ అమ్మాయి తప్పు చేసింది కరెక్టే, కానీ అది నేరం కాదు సత్యబాబు గారు. అంత నేరానికి మీరు ఆల్రెడీ ఆమె శిక్ష అనుభవిస్తుంది ఆ తప్పుకి. ఇప్పుడు మీరు కూడా కొత్తగా శిక్ష వేయకండి ప్లీజ్. దయచేసి ఒక్కసారి మీ అమ్మాయి వ్యధ వినండి, మాట్లాడండి. ఒక్కసారి దయచేసి వినండి ప్లీజ్. అమ్మ నువ్వు మాట్లాడమ్మా జ్యోతి, ఒక్క నిమిషం. జ్యోతి, నువ్వు మీ నాన్నతో ఏం చెప్పాలనుకున్నావు చెప్పమ్మా. ఏం కావాలనుకున్నావో అడుగు. మీరు అమ్మ ఉంటే చాలు నాన్నగారు. ఆ యదవని నమ్మి చాలా తప్పు చేశాను నాన్నగారు. నన్ను మీ దగ్గరకు తీసుకెళ్ళిపోండి నాన్నగారు. నేనైతే తీసుకెళ్ళను ఇప్పుడు అసలు. ప్లీజ్ నాన్నగారు, నన్ను ఈ ఒక్కసారికి వద్దు, వద్దు. క్షమించండి. నేను తీసుకెట్టుకుని మళ్ళీ అవమానం పడాలి ఊళ్ళోనే ఇక్కడ. నాకు ఆ యదవ వద్దండి. నాకు మీరు అమ్మ ఉంటే చాలు నాన్నగారు. ఈ ఒక్కసారికి క్షమించండి. సత్యబాబు గారు తన తప్పుని తను తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. మీరు కొత్తగా తప్పు చేయకండి, ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒప్పుకోవట్లేదంటే మీరు తప్పు చేస్తున్నట్టే. ఖచ్చితంగా తండ్రిగా ఒప్పుకోవడం మీ బాధ్యత అండి. తను మీ కన్న కూతురండి. అవునండి, కన్న కూతురే అండి. తను వెళ్ళిపోతే ఏమండి ఎంతకాలం ఉంటారు మీరు ఇలా ఇంత కోపంగా? ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం మీ బిడ్డను దూరం పెట్టాలనుకున్నారు? రేపు పొద్దున మీకు కావాలి అన్నప్పుడు మీ బిడ్డ ఉంటుందని అనుకుంటున్నారా? ఈ రోజు వద్దనుకుంటున్నారు, రేపు ఆ బిడ్డకి ఏదన్నా అయితే కావాలి అంటే బిడ్డ తిరిగి వస్తుందా? ఆ చిన్న మనవడు తిరిగి వస్తాడా? నాకు ఇప్పుడు వద్దని చెప్తున్నాను కదండి.
నాకు వద్దు, నా కూతురు లేదు, చచ్చిపోయింది ఎప్పుడో అని. సత్యబాబు గారు, మీరు కూడా ఫోన్ చేసి సత్యబాబు గారు, అంతే. సత్యబాబు గారు దయచేసి ఒక్కసారి నా మాట వినండి. నేను ఏమంటున్నానంటే చెప్పండి. ఇవాళ సార్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీ కోపం మాకు అర్థమవుతుంది, కానీ పదే పదే మీరు అదే కోపాన్ని మీరు చూపించడం వల్ల అక్కడ మీరు జరిగిన దాన్ని మార్చలేరు. అట్లీస్ట్ జరగబోయేదన్నా మీ మార్చే మీ చేతిలో ఉంది. అది ఆమె భవిష్యత్తు, ఆమె కొడుకు భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలో పెడతా ఉంటుంది, తల్లిదండ్రులుగా మీ చేతిలో పెడతా ఉంటుంది. అది మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అండ్ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సత్యబాబు గారు, మీ కూతురు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఒకగానో కూతురు అంటున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ కొడుకుని వేసుకొని చిన్న చంటి బిడ్డను వేసుకొని అనాథగా ఎక్కడో బతకడం మీకు ఇష్టమా అండి? మీ కూతురు ఒక అనాథలాగా మీ మనవడిని వేసుకుని ఎక్కడో ఎవరో ఇంట్లో ఉంటుంటే మీకు ఎలా ఉంటుందండి? నాకు అర్థం కాదు. అప్పుడు మీ పరువు పోదా? ఇన్ని రోజులు మీ బాధ అంతా మీ పరువు గురించి నాకు అర్థమైంది. మరి ఇప్పుడు మీ కొత్తగా మీ పరువు పోదా? మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఆ కూతురు కష్టాల్లో ఉంది, మనవడిని వేసుకుని ఎక్కడో ఉంటుంది అనాథలాగా, ఈ తండ్రి పట్టించుకోవడం అనుకోరా అండి? ఒక్కసారి ఆలోచించండి సత్యబాబు గారు. ఉన్న పొరుగు అంతా అమ్మాయి వెళ్ళిపోయినప్పుడే తీసిపోయిందండి. నలుగురు ముందు తలెత్తుకోలేకపోయాను మనం మేము. నలుగురు ముందు అంటే సత్యబాబు గారు మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. మీకు మీ కుటుంబ సభ్యులు ఇంపార్టెంటా, ఆ సమాజంలో ఉంటే నలుగురు ఇంపార్టెంటా? ఎవరు ఎక్కువ అండి మీకు? ఇంట్లో వాళ్ళండి. ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంట్ అన్నప్పుడు మీరు మీ మాటల్లో చూడండి, నలుగురు ముందు నా పరువు తీసింది, నలుగురు ఏమనుకుంటారు? మీరు పక్కకు అదే అంటున్నారు, కానీ నా కూతురు కష్టాల్లో ఉంది, నా కూతురు క్షోభపడుతుంది అక్కడ. ఇవి ఆలోచించండి ఒకసారి. ఇది ఆలోచించి మన కుటుంబ సభ్యులు బాధలో ఉన్నారు అని ఒక్కటి గ్రహించి ఈ నలుగురు ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టారనుకోండి, మీరు ఖచ్చితంగా మీ కూతుర్ని యాక్సెప్ట్ చేయగలుగుతారండి. సత్యబాబు గారు అలానే ఇప్పుడు రామ్మెట్టు గారు అన్నట్టు ఆ నలుగురు గురించి ఆలోచన పక్కన పెట్టి ఫస్ట్ మీ కుటుంబం గురించి ఆలోచించమంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఆ నలుగురు గురించి కూడా ఆలోచిస్తున్నారు కదా. మరి అదే నలుగురు మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు మీరు ఇప్పుడు మీ కూతుర్ని మనోని అనాథగా వదిలేసినా కూడా మిమ్మల్ని అనుకుంటారు. ఇదేంటి సొంత తండ్రి అయ్యుండి ఇలా ఆ కూతురు ఇప్పుడు కష్టాలు ఉంటే రోడ్డు మీద వదిలేసి అనుకోరా? ఇప్పుడు మరి అప్పుడు ఆ నలుగురు మీ గురించి అనుకోరా అండి? నేను చెప్పేది సో అదే చెప్తున్నా. మనం సమాజంలో బతుకుతున్నాము, మనదొక కుటుంబ వ్యవస్థ ఉంది. మన పిల్లలు తప్పులు చేస్తే మనం క్షమించి వాళ్ళని మళ్ళీ మనం వాళ్ళకి ఒక అండదండగా ఉండి వాళ్ళని కాపాడాలి. కానీ తప్పు చేశారు కదా ఇంకా నీకు నాకు సంబంధం లేదంటే అది కాదండి. సత్యబాబు గారు ఇవాళ రోజు మీరు మీ యొక్క ఉదంతం వేరే తల్లిదండ్రులకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. నేను చెప్పేది అది. మిమ్మల్ని చూసి వేరే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా ఎలా పెంచుకోవాలో, ఒకవేళ పిల్లలు తప్పటడుగులు వేసినా కూడా తర్వాత వాళ్ళని వీళ్ళు ఎలా కాపాడుకోవాలో ఇదంతా ఒక ఎగ్జాంపుల్ గా అవుతుంది సార్. మా ప్రోగ్రామ్ ద్వారా మేము చెప్పదలుచుకునేది కూడా అదే. అందుకని ప్లీజ్ దయచేసి మీ జ్యోతి గారి జీవితంలో వెలుగులు నింపాలి. ఆమె పేరు మీరు జ్యోతి అని పెట్టారు ఎంత ఇష్టపడి, కానీ నిజంగా ఆమె జీవితంలో ఇప్పుడు మీరు జ్యోతిని వెలిగించే సమయం వచ్చింది సార్. ఒకసారి ఆలోచించండి. చూడండి సత్యబాబు గారు, మీకు మీ కుటుంబం వాళ్ళు కావాలా, ఆ నలుగురు ఉన్న సొసైటీ కావాలా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఆ సొసైటీ సమాజం అంటూ మీ పిల్లల్ని, మీ మనవన్ని, ముద్దు మనవన్ని కూడా వదిలేసుకుంటారు. జీవితంలో పోగొట్టుకునేవి ఏవి సాధించుకోలేం, ముఖ్యంగా మనుషుల్ని. సరే మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నా, పంపించండి. మా ఇంట్లోనే ఉంటది, మా ఇంట్లోనే తింటది. నేను మాట్లాడరా మీరు? నేను మాట్లాడండి. ఇంకా మా ఇంట్లోనే ఉంటది, మా ఇంట్లోనే తింటది. సరే అండి, ఓకే. మేమైతే ఆమెను పంపించే ప్రక్రియ చేస్తాము. ఆమెను బస్ ఎక్కించి మీరు కొద్దిగా అక్కడ రిసీవ్ చేసుకోండి. సరే అండి, ఏదో ఒకటి ఈ మాత్రమైనా ఒప్పుకున్నారు, సంతోషం. కొద్దిగా చూడండి. చేసేసాడు ఆయన. అమ్మా జ్యోతి, చెప్పండి మేడం. మీ నాన్న మాటలు విన్నావు కదమ్మా, ఇంటికంట వెళ్ళు. మీ నాన్న అయితే మాత్రం మీతో మాట్లాడరు, మిమ్మల్ని చూడడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఇకేదో మీ అమ్మ ఎలాగో మంచాన ఉందన్నారు, మీరు ఆ కొడుకుని తీసుకొని వెళ్తే వాళ్ళ మనసు మారొచ్చు పెద్దవాళ్ళది. అప్పుడు మీరు మళ్ళా మీ నాన్న కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అమ్మా జ్యోతి, కొద్దిగా ఇనిషియల్ గా నీకు కొద్దిగా ఇబ్బంది ఉంటది అక్కడికి వెళ్ళినందుకు. కొద్దిగా మీ నాన్న నీతో మాట్లాడకపోవడం ఎంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ కొద్దిగా ధైర్యాన్ని మాత్రం కోల్పోకమ్మా. కొన్ని లోపి పట్టు, కొద్దిగా టైం ఇవ్వ ఆయనకి. ఖచ్చితంగా ఆయన మారుతారు, నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, నేను నీ బిడ్డని. నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళిపో ఫస్ట్. అండ్ దానికంటే ముందు నేను చెప్పినట్టు నీకు ఎటువంటి సహాయం కావాలన్నా కావాల్సిన మా టీం పంపిస్తాను నేను. నువ్వు ఫస్ట్ వెళ్ళి మీ హస్బెండ్ మీద ఈ కంప్లైంట్ ఇవ్వు. అండ్ ఉమెన్ కమిషన్ కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇవ్వు. కొద్దిగా 100% నువ్వు కంప్లైంట్ ఇచ్చి అతని చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవాలమ్మా. ఇది మాత్రం వదిలిపెట్టకూడదు. అండ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళు, అక్కడైతే నీకు సేఫ్టీ. ఓకేనామ్మా? ఇంకోటి మా, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గొడవలు అనేవి జరుగుతాయి. అరుస్తారు, నిన్ను తిడతారు, నిందిస్తారు. కానీ నువ్వు అవన్నీ మనసు పెట్టుకోకమ్మా. అవన్నీ కోపంతో జరిగే ప్రక్రియ అంతే. అయితే క్షమాపణ చెప్పి నువ్వు ఒక 4 రోజులు ప్రశాంతంగా ఉన్నావు అని అంటే మీ నాన్నకు కూడా ఆ కోపం అనేది తగ్గుద్ది. మీరు ఖచ్చితంగా కలిసి ఉంటారు, బాగుంటారు కూడా. సో ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. సో నేను చెప్పినట్టు నువ్వు కొంచెం నిదానంగా ఉండు. మీ నాన్న తిట్టినా సరే నువ్వు ఇంకా దాన్ని విన్నట్టు వదిలేస్తే. జ్యోతి, అంతా నీ చేతిలోనే ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నీ కొడుకు భవిష్యత్తు కూడా నీ చేతిలో ఉంది. సో నువ్వు అందుకనే ఓపిక్ గా పేషెన్స్ గా ఉండు. మీ నాన్న ఏమైనా అన్నా కూడా సార్ చెప్పినట్టు కొద్దిగా
ఓపికగా ఉన్నాము. నువ్వు మాత్రం ధైర్యాన్ని కోల్పోకు. ఏ బాధ ఉన్నా, ముఖ్యంగా చట్టపరంగా ఏదైనా మీ హస్బెండ్ నేను మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం మా దగ్గర రా, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను. కానీ నేను చెప్పినట్టు ఈ కంప్లైంట్స్ అయితే ఇచ్చేసి వెళ్లే ముందు. ఓకేనా అమ్మా జ్యోతి? ఓకే సార్, ఓకే మేడం. ఓకే అమ్మా. అంటే ప్రేమకి ఎంత ఆకర్షణ శక్తి ఉంటుందో చూడండి. అంత కని పెంచిన తల్లిదండ్రులు ఒకే ఒక కూతురు అన్నప్పుడు నిజంగా ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది అలాగే కదా, అంటే నమ్మిపోతారు, అవతల వాడి చేతిలో చంపబడతారు, లేదు అంటే వాళ్ళ పేరెంట్స్ మీద పగ పెట్టుకుంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పరువు హత్యలు కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ఇగో ఇలాంటి ఉదంతాలు అంటే ఏంటంటే, సరే కూతురు కానీ కొడుకు కానీ బయట వాళ్ళు ఏమో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాదో, లేకపోతే వాళ్ళకి ఎవరో సంబంధం లేని వాళ్ళని వాళ్ళకి తెచ్చిన సంబంధాలు చేసుకోకుండా బయట వాళ్ళని చేసుకున్నారని చెప్పి ఈ కోపం మీద ఉంటారు, కరెక్టే. కానీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని మనం ఆదుకోవాలి అన్న ఒక ఇది కూడా పేరెంట్స్ కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే కరెక్టే, మిమ్మల్ని బాధ పెట్టి మీ పిల్లలు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి, కరెక్టే, వాళ్ళు చేసిన తప్పే 100%, మీకు కోపం ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళు మళ్ళీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటారు వాళ్ళని? రైట్. సో ఇక్కడ 2 తప్పుల గురించి మనం మాట్లాడండి. లైక్ 2 సైడ్స్ ఉంటాయి ఇక్కడ తప్పులు చెప్పాలంటే. యంగ్స్టర్స్ చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఇలా ప్రేమ వివాహం చేసేటప్పుడు మనిద్దరం బాగుంటే చాలు, నీకు నువ్వు నాకు నేను, ఈ సినిమా డైలాగులన్నీ కొట్టుకుంటూ ఉంటారు. మనకి ఎవరితో పని లేదు, మన పేరెంట్స్ కావాలంటే వాళ్ళే కన్విన్స్ అవుతారు ఫ్యూచర్ లో. లైక్ ఒక పిల్లోడు ఎవరు పుట్టిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయిపోతారు, మనం పారిపోయి పెళ్లి చేసుకుందాము, వాళ్ళు కన్విన్స్ అవ్వకపోయినా పర్వాలేదని ఈ థాట్ లో ఉండి పెళ్లి చేసేసుకుంటారండి. అది యంగ్స్టర్స్ చేసే ఒక ప్రైమరీ మిస్టేక్. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక సొసైటీలో ఉన్నాము అని అంటే సపోర్ట్ సిస్టమ్ ఇంపార్టెంట్, అండ్ దట్ స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తలేదని అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. సో యంగ్స్టర్స్ చేసే తప్పు అది ఏంటంటే, ఎదురించి పెళ్లి చేసుకుంటున్నారు. మీరు కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకోండి, పర్వాలేదు. అంతేగాని కుటుంబ సభ్యులను బాధ పెట్టి వాళ్ళకి చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకొని, లేదు వాళ్ళు కాదన్నా సరే పెళ్లి చేసేసుకొని తర్వాత అన్ని సెట్ అవుతాయి అని అనుకుంటే అది ఒక మేజర్ మిస్టేక్. పెద్దవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, సరే పిల్లలు చేసి తెలియకో తెలుసో చేశారు, మొత్తానికైతే మిస్టేక్ చేశారు. మిస్టేక్ అయిపోయిన తర్వాత ఆ జరిగిన దాని గురించే పట్టుకొని ఊగులాడుతూ పాకులాడుతూ ఉంటారే తప్ప, దీన్ని అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఆఫ్టర్ ఆల్ మన కిడ్స్, ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి, దానికి బాధ్యులు ఎవరు, ఇవన్నీ ఆలోచించకుండా మొండిగా, ఇప్పుడు ఇందాక సత్యబాబు ఎట్లయితే చేశారో అలా మొండిగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒకటి రాధా గారు, ఇది 2 అంచుల పదునైన కత్తి లాంటిది. ఇక్కడ తప్పు ఉంది, అక్కడ తప్పు ఉంది. కానీ వీళ్ళు చేశారు కదా తప్పు అని చెప్పి మనం వాళ్ళని జీవితాంతం శిక్షించడం కూడా తప్పే. పేరెంట్స్ కూడా ఆలోచించాలి. సో తప్పు చేశారు, కరెక్టే, కానీ మీరు దాన్ని క్షమించి, మీరు పెద్దవాళ్ళు కదా ఎట్ ఎండ్ ఆఫ్ ద డే. అంటే మళ్ళీ ఇక్కడ పేరెంట్స్ ఏమంటారు, అన్ని మేమే క్షమించాలా అంటారు. అలా కాదు, కరెక్టే, మీకు కోపం ఉంటది, కానీ కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ. మళ్ళీ పిల్లలు తప్పు చేసినా, వాళ్ళు ఏం చేసినా, మనం చెప్పింది వినక వాళ్ళు చేసేసినా కూడా తర్వాత మాత్రం మనమే కాపాడాలి కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనకు ఆ బాధ్యత ఉంటుంది. చాలా మంది అనుకుంటారు పిల్లలు ఒకసారి కన్నాము, మనం చెప్పింది వినలేదు, ఇంక వాళ్ళు వెళ్ళిపోయి మనకు సంబంధం లేదని. అలా కాదు. పిల్లలు అనేది ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్ అంటే, అయితే లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్. వాళ్ళని ఎప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఒక తల్లిదండ్రులు. నన్ను అడిగితే బతికినంత కాలం ఏదో విధంగా ఉంటూనే ఉంటది, తప్పదు, అంతే, అది సమాజం. థ్యాంక్ యూ అండి.